దాంట్లో వారు ఏదైతే రిప్లై రాసిండ్రో స్పీకర్ గారికి అది కూడా మాకు పంపించి స్పీకర్ గారు 3 రోజుల్లో మీరు కూడా ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అని చెప్పి పంపినారు. ఎంత అగ్లీగా ఉన్నదంటే మేము పార్టీ మారలేదు, మాకు ఇప్పటికి కూడా బీఆర్ఎస్ నాయకత్వం పైన విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి గారికి మేము కలిసింది కేవలం నియోజకవర్గ సమస్యల మీద కలిసినాం. ఆయన కండువా కప్పిండు కానీ మేము పోయినప్పుడు గౌరవంగా కప్పాలి కాబట్టి 3 రంగుల జెండా, జాతీయ జెండా కలర్ ఉన్న కండువా కప్పిండు అని చెప్పి రాశారు దాంట్లో. కాబట్టి మేము అమాయకులం, మాకేం తెలియదు, మమ్మల్ని డిస్క్వాలిఫై చేయకండి అని చెప్పి రాశారు. ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఉందంటే అది దొంగతనం చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం లాగా ఉంది. దింపుడు గల్ల మాస్టర్ లాగా ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకుంటే సరే, లేదంటే తప్పకుండా కోర్టులు న్యాయం చేస్తే నమ్మకం మాకు ఉంది. వీళ్ళ ఆన్సర్లు చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు నవ్వుకోవడమే కాదు, అసహ్యించుకునే పద్ధతిలో ఉంది. తప్పకుండా వీళ్ళ రాజకీయ జీవితం ఇదే ఆఖరి తప్ప ఇంకా ఇంత మంచి ముందుకు పోలేరు వాళ్ళు.